మనిషి బట్టల్ని బతుకుండగానే కాల్చేస్తే ఏమంటారో తెలుసా? దాని అర్థం తెలుసా నీకు? తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇలాగే చేస్తా. ఈ పెళ్లితో ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. ఈ మంటలతో ఈ ఇంటికి పడిన దరిద్రం పోతుంది. ఇప్పుడు రాధ బట్టలు మాత్రమే కాల్చేస్తాను. ముందు ముందు రాధని కూడా. ఏయ్, నిన్ను రాధా వదులు. వదలమంటున్నాను. వినపడ్డం లేదా? బట్టల్ని కాలిస్తేనే నీకు కోపం వస్తే తన బతికే కాలిపోయిందే. తన ఆశలన్నీ కాలిపోయాయి కదా, తనకెంత కోపం రావాలి? ప్రాణం లేని బట్టల్ని మంటల్లో చూసి నీకు కడుపు మండిపోతే కళ్ళెదురుగా మనిద్దరం తన ముందే ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే ప్రియాకెలా ఉండాలి? ప్రియా కోపంలో అర్థం ఉంది, తన బాధలో న్యాయం ఉంది. అందరి ముందు ఇంటి ఆడపిల్ల మీద చెయ్యెత్తుతారా? ఎంత గొప్ప సంస్కారం ఉంది రాధా నీలో. పెళ్లిలో అందరూ అన్నన్ని మాటలన్నా అవమానించినా ఇప్పుడింత గొప్పగా ఆలోచిస్తున్నావే. గ్రేట్ రాధా, నువ్వు గ్రేట్. ఇదేం పద్ధతి? ఇదేం సంస్కారం? తను నీ బట్టల్ని కాల్చేసింది, అర్థమవుతుందా? తన ప్లేస్లో నేనుంటే ఇంటికి నిప్పు పెట్టేదాన్ని. పాపం ప్రియా మంచి అమ్మాయి కాబట్టి నా బట్టల్ని మాత్రమే కాలుస్తోంది. అందరూ చూస్తూ ఉండగా అందరి ముందు ఇలా ఒక అమ్మాయిని కొట్టడానికి చెయ్యెత్తడం తప్పు కాదా? ఇంటి పెద్దల కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఎంత మంచి సంస్కారం ఉన్న అమ్మాయిని ఇంటికి కోడలుగా తీసుకొచ్చావురనుకో. ప్రియా, నీకు మళ్ళీ చెప్తున్నాను. మాట్లాడకండి ప్లీజ్. మీరు మాట్లాడకండి. ప్రియ మీద చెయ్యి ఎత్తినప్పుడే మీరు మీ గౌరవాన్ని ఈ మంటల్లో విసిరేశారు. ప్రియకు ఏం చెప్పాలని చూస్తున్నారు? ఇంకోసారి ఇలా జరిగితే బావుండదు అని అంటారా? ప్రియా బాధ ఒక మంటలా ఒక గంటలో ఆరేది కాదు, తీరేది కాదు. తన కోపం ఇలానైనా తగ్గనివ్వండి. ప్రియా బాధని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే తనని ఓదార్చండి. రేపు తన పెళ్లి మీతో అని కలలు కన్న అమ్మాయి ముందు మనం పెళ్లి చేసుకుంటే ఆ బాధ, ఆ వేదన మాటల్లో వర్ణించగలమా? ఈ పెళ్లిని తను డైజెస్ట్ చేసుకోవడానికి, తన మనసు యాక్సెప్ట్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైం ఇద్దాం. తను ఏం మాట్లాడినా, తనేం చేసినా మనం అర్థం చేసుకుందామే తప్ప ఆవేశపడద్దు. చూడు ప్రియా, నీ స్థానంలో నేనుంటే ఈ మంటల్లో నెట్టేసేదాన్ని. అంత పెద్ద బాధ నీది. నీ మీద నాకు కోపం లేదు ప్రియా. జరిగిందాన్ని ఇప్పటికిప్పుడు మార్చలేము. కళ్ల ముందు కనిపించే నిజాన్ని ద్వేషించే కన్నా యాక్సెప్ట్ చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీనికి టైం పడుతుంది కాదనను. ధైర్యంగా ఉండు ప్రియా. భవిష్యత్తులో నీకే కష్టం వచ్చినా ఒక అక్కలా నేను నీకు తోడుంటాను. ఈ పెళ్లి విషయంలో మాత్రం నన్ను మనస్ఫూర్తిగా క్షమించు ప్రియా. అసలేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఇంతవరకు ఏమీ అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను. ఏయ్ ఏయ్ ఉమ్, ఏయ్ 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 నువ్వు అరిస్తే నీకంటే ఎక్కువ నేను అరవగలను. నువ్వొక్కటి పగలగొడితే నేను 2 పగలగొడతాను. నీకు తిక్కుంటే నాకు డబుల్ తిక్కుంది. ముందు అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు. అరే, బట్టలు కాల్చేసిందని ప్రియాను కొట్టబోతుంటే మధ్యలో నువ్వు అడ్డొచ్చి అందరి ముందు మంచిదానం అనిపించుకోవాలనా? అంటే అందరి ముందు నేను వెళ్ళనవ్వాలి, నువ్వు త్యాగమూర్తివి, శాంతిమూర్తివి అనిపించుకోవాలనా? ఏయ్ అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా నీకు? లోడా లోడా బాగడమే తప్ప వెనక ముందు ఏం చూసుకోవా? ఏం చూసుకోవాలి? ఏం చూసుకోవాలి? అందరి ముందు ఒక అమ్మాయి మీద చెయ్యెత్తవే, అది హీరోయిజమా? సిగ్గులేదు? లేదు. చి, అమ్మ నాన్న అమ్మమ్మ అందరి ముందు ప్రియాని కొట్టబోతావా? మరి తను చేసిందేంటి? బట్టల్ని అలా ఎలా కాల్చేస్తుంది? ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. బట్టల్ని కాదు, కొంపని తగలబెట్టేంత కోపం వస్తుంది. ఒక ఆడపిల్ల మనసు ఎంత సెన్సిటివో నీలోంటి బొండరాయిలకి ఏం తెలుస్తుంది? ఏయ్, బండరాయి అనకో. అంటాను. బండరాయి బండరాయి బండరాయి. ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. విలన్ని చేశానంటావా? విలన్ని అక్కడికి తమరైతే పెద్ద హీరో అనుకుంటున్నారా? ఏయ్, పొడుగ్గా పెరగగానే హీరో అయిపోరు సార్. ఇక్కడుండాలి. ఏయ్, బాగా ఎక్కువ చేస్తున్నావు. అందరితో మంచి అనిపించుకోవాలని చాలా తాపత్రయంతో ఉన్నట్టున్నావు. ఏయ్ అందరి ముందు నువ్వు బ్యాడ్ అవ్వకుండా కాపాడాను, అందుకు సంతోషించు. ఏంటి? తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మన బండారం బయటపడుతుంది. అలా ఎలా బయటపడుతుంది?
హా, నాకు నీ ప్లాన్ ఏంటో క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ ఇంట్లో పర్మనెంట్ గా తిష్ట వేద్దామని అనుకున్నావు కదా? హలో హలో హలో, ఆగాగు. నాకంత గొప్ప గొప్ప అదృష్టాలు అవకాశాలు వద్దు బాబు. నేను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ కు ఒప్పుకుందే మా నాన్న కోసం. మరి అందం ఆస్తి చూసి పడిపోయి ప్లాన్ చేస్తున్నానని అనుకోకు. నాకు ఆత్మగౌరవం ఉంది. నాకు మా నాన్న ముఖ్యం. ఆయన బయటకి రావాలి. అంతేకాని ఈ ఇంట్లో పర్మనెంట్ గా కోడలుగా పెత్తనం చెయ్యాలని, నీతో కలిసి ఉండాలని నాకేమీ లేదు. ఏమో, ఎవరికి తెలుసు? ఏయ్, ఏమన్నా? ఏమో, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలుసు అంటున్నాను. సార్, నాది మీ అంతా వంకర్ టింకర్ బ్రెయిన్ కాదు సార్. మీ స్వార్థం కోసం బయట వాళ్ళనే కాకుండా ఇంట్లో వాళ్ళని కూడా ఒక ఆట ఆడించే అంత టాలెంట్ నాకు లేదు సార్. ఈ టాపిక్ ని ఇంతటితో వదిలేస్తే బాగుంటుంది, లేకపోతే నాకు మండిపోతుంది. ఏయ్, మ్మ్. మ్మ్. నువ్విలా ఆవేశపడిపోతే ఈ పెళ్లి నాటకం 3 రోజుల్లోనే పుట్టుక్కుమంటుంది. పుట్టుక్ ఆ! ఆ! అబ్బా! ఆ! ఏయ్, అమ్మా! ఏయ్, ఏది చూడు. ఏయ్, డోంట్ టచ్. ముట్టుకోకు. ముట్టుకుంటేనే నాకు మండిపోతుంది. నీతో మాటలు అనవసరం. నేను వెళ్ళగలను. నీ హెల్ప్ నాకు అవసరం లేదు. ఆ, ఓకే. ఆ రాధ మన అంచనాలకి అస్సలు దొరకట్లేదు. అరే, ఆఫ్టర్ ఒక టీ కొట్టది అమెరికా నుంచి వచ్చిన నాకే చుక్కలు చూపిస్తుంది. అవును ప్రియా, ఇందాక తన ప్రవర్తన నాకేం అర్థం కాలేదు. దాని ప్లాన్ ఏంటో, తన పర్ఫార్మెన్స్ ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. అది అందరి ముందు బావని ఎందుకు ఆపింది? జనరల్ గా ఆపకూడదు కదా. నాకెందుకు సపోర్ట్ చేసి మాట్లాడింది? యాక్చువల్ గా అయితే మాట్లాడకూడదు కదా. బావను నాపినందుకు బావ రాధ మీద సీరియస్ అయ్యాడు. అవును, అలా జరగకూడదు కదా. ఇదంతా ప్లానా లేకపోతే నిజమేనా? వాళ్ళిద్దరి మధ్య మనకు తెలియందేమైనా ఉందా? ఒళ్ళో కూర్చుందేంటి? నాకేం తెలుసు, నీకేం తెలుసు? దీన్ని చంపేస్తాను, దీన్ని చంపేస్తాను. ఏ ప్రియా ప్రియా ప్రియా, ఆగు. అయ్యో దేవుడా, ఏంటిది? రోజు రోజుకి వీళ్ళిద్దరు ఇది అతుక్కుపోతున్నారేంటి? నా కళ్ళు ఇవన్నీ చూసి ఎలా తట్టుకోగలవు? నా గుండె ఇదంతా భరించి ఎలా కొట్టుకుంటుంది? ఆ! చూడు చూడు, కళ్ళలో కళ్ళు పెట్టి ఎలా చూసుకుంటున్నారు. అయస్కాంతంలో అతుక్కుపోతున్నారు. అక్కడ కూడా కదా కదా, చెప్పు. ఈ టీ కొట్టు దాని మీద నాకు డౌట్ గా ఉందని మా మమ్మీకి పెళ్లికి ముందే చెప్పాను. అయినా వినలేదు. పెళ్ళయ్యాక ఏదో ఒకటి చేయమన్నాను, పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ శాండ్విచ్ లాగా అతుక్కుపోతున్నారే. అయ్యో, ఘోరాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇలాగే ఉంటే త్వరలో ఇది వాంతి చేసుకోవడం హాయ్. అబ్బా, ఎక్కడికి వెళ్ళావు మామ్? వదలను వదలను. ఇలాగే వదిలేస్తే వీళ్ళు ఏదైనా చేస్తారు. చూస్తూ ఉండడం నా వల్ల కాదు. చెప్తా రాధా, నీ సంగతి ఇప్పుడే చెప్తాను. ప్రియా, విన్నదానా ఏందమ్మా నీకి హైరానా, ఏమవుతాయి కలలు నిజమే కాక. అందరూ చూస్తూ ఉండగా అందరి ముందు ఇలా ఒక అమ్మాయిని కొట్టడానికి చెయ్యెత్తడం తప్పు కాదా? సునంద, నీకు గుర్తుందా? విక్కీ చిన్నప్పుడు వాడి బర్త్డే రోజు నేనొక బొమ్మ తీసుకొచ్చాను. ఆ బొమ్మ వాడికి నచ్చలేదు. మళ్ళీ నేను షాప్కి తీసుకువెళ్ళి వాడిష్ట ప్రకారమే ఇంకొక బొమ్మ కొన్నాను. అప్పుడు నాకు అనిపించింది, అరే, నేను కొన్నదానికన్నా, నేను తెచ్చిన దానికన్నా వాడి సెలక్షనే చాలా బావుంది అని. రాధను చూశాక, ఇప్పుడిదంతా జరిగాక నాకదే గుర్తొచ్చింది. మనమేమో ప్రియని వాడికిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాడు రాధను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న పద్ధతి కరెక్ట్ కాదేమో కాని రాధ మాత్రం వాడికి పర్ఫెక్ట్లీ కరెక్ట్. సునందా, రాధ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో చూసావా? ప్రియా మనసును అర్థం చేసుకుంది. ప్రియా తన బట్టలు కాల్చేసింది, తనని అవమానించింది. అయినా
విక్కీ ప్రియ మీద చెయ్యెత్తితే ఆ రాధే ఆపింది. ఇది ఇది కదా సునంద సంస్కారం అంటే. విక్కీకి కోపం ఎక్కువ, రాధకు సహనం ఎక్కువ. వాడు ఆవేశపడుతున్నాడు, రాధ ఆలోచిస్తుంది. వాడు జడివానైతే రాధ చిరుజల్లు లాంటిది. సంసారంలో భార్యాభర్తల మధ్య బ్యాలెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కదా సునంద. ఇంతకంటే మంచి కోడలు మనకెక్కడ దొరుకుతుంది చెప్పు? నాకైతే విక్కీకి రాధే పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మనిద్దరి జోడీలాగే వాళ్ళిద్దరిది సూపర్ హిట్ జోడీ. బండికి ఎంత స్పీడున్నా బ్రేకులు కూడా అంతే అవసరం కదా. బతుకు బండి సాఫీగా కొనసాగాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవటం, ఒకరి ఎమోషన్స్ ని ఇంకొకరు కంట్రోల్ చేయడం చాలా చాలా అవసరం కదా సునంద. మనకి చాలా మంచి కోడలొచ్చిందని అనిపిస్తుంది సునంద. విక్కీ చెప్పకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాడేమో కాని రాధను పెళ్లి చేసుకుని కరెక్టే చేశాడు సునంద. ఈ రోజుల్లో రాధలాంటి సాంప్రదాయమైన అమ్మాయి మనకు దొరకదు సునంద. తను మన ఇంటి కోడలు కావడం ఆ దైవ సంకల్పమే కావచ్చు. నా కళ్ళల్లో కన్నీళ్లు ఎప్పుడూ ఇంకిపోయాయమ్మా. ఇక ఎదురు చూపులే తప్ప ఏడ్చే ఓపిక నాకు లేదమ్మా. ఎక్కడున్నావమ్మా? ఎప్పుడొస్తావు? ఖచ్చితంగా. నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ ప్రోమో చూస్తుంటే ముగ్గురు వ్యక్తుల మధ్య ఈగో వార్ మొదలైనట్టు కనిపిస్తోంది. విక్రమ్ కోపం ఒకవైపు, ప్రియ వెటకారం మరోవైపు. వీటి మధ్యలో నలిగిపోతున్న రాధ. అసలు విక్రమ్ అంతలా ఎందుకు రెచ్చిపోయాడు? రాధ ఎందుకు ప్రియాకు సపోర్ట్ చేసింది? ఈ ట్విస్ట్లేంటో ఇప్పుడు డీటెయిల్డ్ స్టోరీలో చూద్దాం. సీన్ మొదలవ్వగానే హాల్లో రాధ ఏదో పనిలో ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రియ రాధను ఉద్దేశించి చాలా చులకనగా మాట్లాడుతుంది. ఏంటి రాధా, ఇంకా ఈ పనులే చేస్తున్నావా? నీ రేంజ్కి ఇది చాలదనుకుంటా అంటూ తన పాత గతాన్ని తీసి వెటకారం చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ అక్కడికి వస్తాడు. ప్రియ మాటల్లోని విషాన్ని గమనించిన విక్రమ్ తట్టుకోలేకపోతాడు. రాధ అంటే విక్రమ్కు లోపల గౌరవమున్నా బయటకు కోపంగానే కనిపిస్తాడు. ప్రియ అహంకారాన్ని చూసి విక్రమ్ ఒక్కసారిగా విరుచుకుపడతాడు. విక్రమ్ తనకోసం ప్రియను తిడుతుంటే రాధ సంతోషిస్తుందని అందరూ అనుకుంటారు. కాని అక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. రాధ విక్రమ్ వైపు తిరిగి, ఆపండి విక్రమ్ గారు, తను నా గురించి ఏదో సరదాగా అంది, దానికి మీరు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని ప్రియాకు మద్దతుగా మాట్లాడుతుంది. ఈ మాటలతో విక్రమ్ మరింత రగిలిపోతాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి పాత విషయాలన్నీ బయటకు వస్తాయి. రాధ కళ్లలో నీళ్లు తిరిగినా తగ్గదు. విక్రమ్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడి వస్తువులను విసిరికొట్టి వెళ్ళిపోతాడు. చూశారుగా, రాధ తీసుకున్న నిర్ణయం విక్రమ్ని పిచ్చోణ్ణి చేసేసింది. రేపటి ఎపిసోడ్లో విక్రమ్ ఈ అవమానాన్ని ఎలా తీసుకుంటాడు? రాధ నిజంగానే ప్రియాను నమ్ముతోందా, లేక ఇదంతా ఒక నాటకమా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.